ఈ ఒక్క విషయం గుర్తుంచుకోవడం మరియు తర్వాత ఇది చాలా కష్టమవుతుంది. నాకు చాలా వాటిలో నుండి సందేశాలు వస్తాయి. ఈ విషయం నా అనుభవం నుంచి చెబుతాను. కానీ మీరు ఇప్పటికే ఏమి అర్థం చేసుకున్నారు మరియు డిజిటల్ పేమెంట్ అంటే ఏమిటి మరియు అది ఎలా చేయాలో మీరు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు నేను ఏ ప్యాకేజ్తో ప్రారంభించాలి అనే కన్ఫ్యూజన్ ఉంది. నేను ఎక్కడ అధికంగా నేర్చుకున్నానో తెలుసుకోండి. అది ప్యాకేజీలో ఎవరు మరియు ఎలా ఉండాలి అని నేర్చుకోవడం ద్వారా నేను ఏమి చేయగలను, నేను అధిక డబ్బు సంపాదించగలను. కాబట్టి నేను మీకు చెబుతాను. ఇప్పుడు మీరు మాకు చెప్పడం లేదని మీ మనసులో ఉంటే మీరు ఎవరు, అర్థం ఏంటి అని మీరు మాకు చెప్పాలనుకుంటున్నారు? ఇది సరైన ప్రశ్న. మనకు చెప్పండి. నేను ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్తో పార్ట్ టైంలో పని చేస్తున్నాను. దీని ప్రారంభం నుండి నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి రూ. 29 లక్షలకు పైగా సంపాదించాను. నేను పార్ట్ టైంలో ఇచ్చినాను కాబట్టి నేను ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఉన్నాయి. నేను నా పనిలో ఆ సమర్థను ఉపయోగిస్తున్నాను. అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. మొదటిగా నేను రెఫరెండర్ మాత్రమే కాదు, నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తాను. కాబట్టి మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే నాకు పనిచేసే తర్వాత మీరు ఆ ఫీల్డ్లో అనుభవం కూడా పొందుతారు. కానీ మీరు ఇప్పుడు తెలుసుకోబడినంత ఇక్కడ ప్రో, సుప్రీం, ప్రీమియం అనే 3 ప్యాకేజీలు ఉన్నాయి. If you don't know about all 3 packages or digital Pranya and you are watching this video directly, then it might go over your head. ఇది ఉపయోగమవుతుంది. వీడియోలో మీరు వివరణ పొందవచ్చు. చిన్న వివరణతో కూడా ఈ డిజిటల్ Pranya కోసం చాలా వీడియోలు మీరు పొందవచ్చు. That means please subscribe to this channel now and like it. Don't forget to like and subscribe to this channel. మీకు ఈ ఛానల్లో అన్ని ఉన్నాయి కదా. కాబట్టి మీరు ఏమైనా ప్రీమియం వాళ్ళకి దయచేసి ఆ వీడియో చూడండి. మీరు ఇప్పుడే తెలుసుకున్నందుకు ప్రో, సుప్రీం, ప్రీమియం అనే 3 ప్యాకేజీలు ఉన్నాయి. నేను అత్యుత్తమం గురించి మాట్లాడాలంటే అభ్యాస దృష్టిలో ఫైనల్ ప్రీమియం కోర్సు అత్యుత్తమంగా ఉంది. అది ఎందుకు అత్యుత్తమంటే అన్నారు. ఇది ప్రోలో కోర్సులు, సుప్రీంలో కోర్సులు కూడా తుది ప్రీమియంలో అందుబాటులో ఉన్నాయి అని గమనించండి. కాబట్టి ఎక్కువ కోర్సులు, మీరు ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువ, మీకు ఎక్కువ నైపుణ్యాలు ఉంటే మీకు ఎక్కువ అంచనాలు ఉంటాయి. నేను మీకు చెబుతున్నాను, ఇది అందరికీ తెలుసు. రెండో కోణం సంపాదన. ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రో ప్యాకేజీ ఉందని మరియు నాకు తుది ప్రీమియం ఉందని అనుకుందాం. If you refer someone, he can earn up to Rs. 4,000 profit per person. కానీ నేను ఎవరినైనా రిఫర్ చేస్తే ఒక వ్యక్తి వారికి అధికంగా 10,000 రూపాయలు సంపాదించవచ్చు. కానీ ఒక ఉదాహరణతో చెప్పండి, ప్రో ప్యాకేజీలో ఉన్న వ్యక్తి ఒక నెలలో 5 సూచిస్తే అతని గరిష్ట లాభం 20,000 అవుతుంది. నేను రిఫర్ చేస్తే నా 50,000. అదే సమయంలో అదే పని చేశాడు, కానీ అతనికి 20,000 రూపాయలు వచ్చాయి మరియు నాకు 50,000 రూపాయలు వచ్చాయి. కాబట్టి ఏది ఉత్తమం అంటే ఫైనల్ ప్రీమియం. 2 విధాలుగా ఉదాహరణలు ఇస్తూ మీకు వివరించాను. అభ్యసన మరియు సంపాదన దృష్టిలో ఏది మంచిది? ఫైనల్ ప్రీమియం. కాబట్టి 3 ప్యాకేజీల ధరలు పరిశీలించిన ప్రో ప్యాకేజీ 11,000 కావు. అయితే ప్రోమో కోడ్ వస్తే ప్రోమో కోడ్ అనే డిస్కౌంట్ కోడ్ మరియు దీన్ని ఉపయోగించి మీరు డిస్కౌంట్ పొందవచ్చు. కోడ్లు చాలా పరిమితంగా ఉంటాయి. అదృష్టవంతులైతే మీరు అది పొందగలరు. కాబట్టి మీరు ప్రో ప్యాకేజీ మాత్రమే 6,999 కోసం పొందవచ్చు. నేను సుప్రీం గురించి మాట్లాడితే అది 15,000 లేదా 16,000. కానీ ప్రోమో కోడ్ వస్తే మాత్రం 11,800 అవుతుంది. ప్రీమియం 22,000 లేదా 23,000. కానీ ప్రోమో కోడ్ వస్తే మాత్రం 11,800 అవుతుంది. నేను సంపాదన గురించి మాట్లాడితే ప్రో గురించి నేను ఇప్పటికే మీకు ఇస్తాను. మీరు ఈ ప్యాకేజీ సూచించిన మీకు ప్రో, సుప్రీం, ప్రీమియం కోసం 4,000 లభిస్తాయి. సుప్రీం పై మాట్లాడటం ప్రసంగంలో మీరు సుప్రీంలో ఉన్నారు మరియు మీరు ప్రోను రిఫర్ చేస్తే 4,000 పొందవచ్చు. సుప్రీం ప్రస్తావిస్తే 7,000. ప్రీమియం రిఫర్ చేస్తే కూడా 7,000 రూపాయలు పొందవచ్చు. కానీ ఇది ఫైనల్ ప్రీమియం అయితే ప్రోలో 13,000, సుప్రీంలో 7,000 మరియు ప్రీమియంలో 10,000 రూపాయలు పొందవచ్చు. కాబట్టి ఒక నెలలో 5 ప్యాకేజీలను మాత్రమే రిఫర్ చేస్తే మీకు ఫైనల్ ప్రీమియం ఉంటే మీరు 50,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. నేను ముందే చెప్పినట్లు మీరు ఈ సంపాదన సాపెట్టిన తర్వాత ఒక వారం తర్వాత మీ బ్యాంకులో క్రెడిట్ పొందవచ్చు. కాబట్టి రిఫర్ చేసుకోండి అని నేను మీకు చెప్పాను. రెండవ విషయం, మీరు ఫ్రీలాన్సింగ్ గురించి ఆలోచించాలని మీరు అనుకుంటే మీరు ఫైనల్ ప్రీమియంతో పోగా ఉండాలి. అది అన్ని కోర్సులు, అన్ని నైపుణ్యాలు కలిగి ఉన్నది. కాబట్టి ఎక్కువ స్కిల్స్ ఉంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అండ్ ఇన్ ఫ్రీలాన్సింగ్, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఐ డూ విత్ మై సెల్ఫ్. సో దానిలో నేను నా వ్యక్తిగత అనుభవం నుండి నిజంగా మీరు ప్రయోజనం పొందవచ్చు. మీరు హార్డ్ వర్క్ ద్వారా సైడ్ హస్తలను కల్పించి ఫ్రీలాన్సింగ్ నుండి కూడా సంపాదించవచ్చు. డబ్బు సమస్య లేకపోతే మీరు ఫైనల్ ప్రీమియంతో వెళ్ళవచ్చు డబ్బు ఉంటే. కానీ ఏదైనా సమస్య ఉంటే ప్రో లేదా సుప్రీం వంటి చిన్న ప్యాకేజీలతో ప్రారంభించవచ్చు. కానీ ఒక నిజమైన విషయం చెప్పాలి, మీరు ఈ రోజు ప్రోతో ప్రారంభించినట్లు ఉంటే మీరు కోడ్ పొందవచ్చు, ప్రోమో కోడ్ పొందవచ్చు. కానీ మీరు ప్రో ప్యాకేజీకి పొందించారు 6,999లో. ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఫైనాన్స్ ప్రీమియం తీసుకోవడం అవసరం వచ్చినప్పుడు మీరు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లాలి. మీరు డిఫరెన్షియల్ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే మళ్ళీ ఫైనాన్స్ ప్రీమియం పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మాత్రమే తీసుకోవాల్సి వస్తే, మీరు ఒకసారి మాత్రమే చెల్లించాల్సి వస్తే ఫైనాన్స్ ప్రీమియంతో వెళ్లాలని నా సూచన. కాబట్టి నేను మొదట్లో మీకు చెప్పిన ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే మీరు మీకు ప్రోమో కోడ్ ఇచ్చే వ్యక్తితో ప్రారంభిస్తారు. ప్రోమో కోడ్ అంటే డిస్కౌంట్ కోడ్ అని అర్థం. ప్రారంభించే వ్యక్తి యొక్క బాధ్యత అది ఉండినట్లు మీరు ట్రైన్ చేయబడతారు, మీరు మార్గనిర్దేశం పొందబడతారు, మీరు సహాయం పొందవచ్చు. నేను యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ నుండి చూడబడిన వీడియోలు లేదా పోస్టులను చూసి ప్రారంభించాలని సందేశం పంపిన ప్రజలు నాకు చాలా సందేశాలు పంపుతున్నారు. కానీ ఇప్పుడు నేను ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఏమి చేయలేకపోతున్నా, వారు నాకు సమాధానం ఇవ్వలేదు, వారు నాకు సమాచారం ఇవ్వలేదు. ప్రారంభించే ముందు నేను చాలా విషయాలు చెప్పాను, కానీ ఇప్పుడు వారు నాకు ఏమీ చెప్పలేదు అని. కాబట్టి సాధారణంగా మీరు సహాయం చేసే వ్యక్తిని కనుగొనండి. మీరు ఎక్కడ సమస్య ఉంటే అతను మీరు వివరించినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే మీరు ఎవరికో ప్రారంభిస్తారో తన కేవలం సహాయం మాత్రం చేస్తాడు, తను మరణించాడు. కాబట్టి మీరు నిజంగా సహాయం చేసే వ్యక్తిని కనుగొనండి. ఇలాంటి వ్యక్తితో ప్రారంభించకుండా తరువాత సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వ్యక్తికి సందేశం పంపుతారు. మీరు వారి నుండి మరిన్ని వివరాలను తీసుకోవచ్చు. మీరు ప్రారంభించవచ్చు. మీరు నా ద్వారా ఈ వీడియో చూస్తున్నట్లయితే లేదా నేరుగా చూస్తున్నట్లయితే మీకు నా కాంటాక్ట్ వివరాలు లేవు. మీకు వివరణలో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వస్తుంది మరియు మీకు వివరణలో వివరాలు కూడా లభిస్తాయి. మీరు అక్కడి నుండి నన్ను సంప్రదించవచ్చు మరియు అక్కడ నుండి మరిన్ని వివరాలు తీసుకోవచ్చు మరియు ప్రారంభించవచ్చు. నేను చాలా కాలంగా ఈ పనిలో ఉన్నానని చెప్పాను. మీరు నాతో ప్రారంభిస్తే నేను 2.5 సంవత్సరాల అనుభవం నుండి నేర్చుకున్న కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. అవి మొదటి రోజు నుండి మీకు తెలుస్తాయి. అప్పుడు మీరు తక్కువ సమయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. నేను కేవలం చేయకూడదు, నిన్ను విలాసంగా చేయను. అయితే మీరు ఖచ్చితంగా ఆ విషయం నుండి ప్రయోజనాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీరు ఈ విషయాలను క్లియర్ చేయగలరని నేను ఆశిస్తున్నాను. మీరు వివరంగా వీడియోలను చూడాలి అని వివరాలు సెషన్ ఉంటాయి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోను ఇష్టపడితే లైక్ చేయగలరు. ఇంత గొప్ప వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండండి, ప్రకాశిస్తూ ఉండండి, ఖుషిగా ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్.